పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి మన పెద్దన్న మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి స్టేజ్ మీద ఉన్న మా వికలాంగుల జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ గారు రాంబాబు అన్న గారికి, మరి నాగేశ్వరరావు అన్న గారికి, మరి నాగభూషణం అన్న గారికి, మరి వెంకటేశ్వర అన్న గారికి, మరి కళాజ్యోతి గారికి, సుభద్ర గారికి, దయామణి గారికి, తమ్ముడు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ మీద మరి నా స్టేజ్ కింద ఉన్న నా సోదరిమణులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వికలాంగుల మహాగర్జన ఆగస్టు 13వ తారీఖు రోజు అన్న డెడ్ లైన్ ఫిక్స్ చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచ్చబోయించే రోజులు దగ్గరకు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రోజులు దగ్గర పడ్డాయి, నూకలు దగ్గర పడ్డాయి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల లోపే మరి వికలాంగులకు మరి 200 పెన్షన్ రోజు 200 పెన్షన్ ఉన్న ఆ పెన్షన్ని ఇలా 200 నుంచి 500 నుంచి 1500 నుంచి 3000 నుంచి 4016. ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో 6016 రూపాయల పెన్షన్ సాధించిన ఏకైక ఘనత నా మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఆ రోజు 1500 పోరాటము ఎంత ప్రయత్నం చేసినాము, ఏ రకంగా చేసినాము అంత ఉధృతంగా తీసుకొచ్చి మరి ఎంతో మరి అన్నగారి ఆధ్వర్యంలో నేను కూడా ఆ రోజు వికలాంగులు సెంటవర్ ఎక్కిన వికలాంగుడు అని చెప్పి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ సెంటవర్ ఎక్కిన వికలాంగుడు ఎవరో కాదు, నేనే. ఆ కృష్ణన్న దయవల్లనే అది కూడా మీ అందరి కోసం ప్రాణత్యాగమైన చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చిన. ఇలా పెన్షన్ అన్న దయవల్ల పెన్షన్ సాధించాము. ఇలా 6016 పెన్షన్ సాధించేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. ఒకటి ఏంటంటే ప్రతి గ్రామాన మనకు ఊర్లో కానీ పెన్షన్లు వచ్చిన వాళ్ళు కానీ పెన్షన్లు రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మనకేంటంటే 5 లక్షల పైచిలకు మన వికలాంగులు ఉన్నారు. మరి నేత గీత కార్మికులు ప్రతి ఒక్కరు 50 లక్షల మంది దాకా మన ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఏ గ్రామాలలో కానీ ఏ ఊర్లలో కానీ అయ్యా వస్తున్నారు, కానీ హైదరాబాద్లో ఏ మూలలో ఏ నడిబడులు ఎవరున్నారో మాకు తెలుసులేని కొంతమంది అంటున్నారు. కానీ అక్కలారా అన్నదమ్ములారా మేమందరం మీతో పాటు వస్తాము. మేమందరము మా అన్న ఉన్నాడు రాంబాబు అన్న, నేను మా నాయకత్వం మన వాళ్ళు అందరూ వస్తాం. మీ ఎమ్మటి ఏ గల్లీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు ఎప్పుడు ఫోన్ చేసిన అన్న మా ఏరియాలో మీటింగ్ పెట్టాము, మేము వస్తాము. మీతో పాటు అన్ని సహకార్యము మరి సహకారాలన్నీ నా ఎంఆర్పిఎస్ సోదరులు మన అందరూ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం రావాలి. ఇవాళ గ్రామ పంచాయతీల్లో కూడా ఎలక్షన్లు వస్తున్నాయి. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా మనం ఒక వార్డ్ నెంబర్ టికెట్ కూడా మనం ఇవ్వలేని దౌర్భాగ్యమైన పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన వికలాంగులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి మమ్మల్ని అన్యాయపరిచి మనల్ని మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా నా వికలాంగుల సోదరులకు ఏ రోజు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ కొన్ని ఏరియాలలో మనం నిలబడతామంటే కూడా నిలబడడానికి కూడా మనకు ఒక్క మనిషి నిలబడితే వాడికి 4 మనుషులు 5 మంది మనుషులు అధికార పార్టీల నుంచి వాళ్ళని తొత్తులను పెట్టుకొని వాళ్ళు నిలబడి ఓటమి పాలు చేసే రోజులు వస్తున్నాయి. నేను కూడా పోటీ చేసిన, నేను సర్పంచ్గా 3 ఓట్లతో ఓడిపోయినా, మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేసిన, ఎంపీటీసీగా 70 ఓట్లతో గెలిచిన. కానీ ఒకటేంటంటే మనకు రాజ్యాధికారం కావాలి. కృష్ణన్న కోరుకునేది అదే. నా వికలాంగుల సోదరులు ఏ మూలకున్నా, ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ 33 జిల్లాలలో ఏ గ్రామాలైనా సరే, ఏ మండలాలైనా సరే, ఏ జిల్లాలైనా సరే, ఎక్కడైనా సరే నా వికలాంగుల సోదరులు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఇవాళ ఎమ్మెల్యేలు కావాలి అనే స్థానంలో అన్నగారు కోరుకొని ఇవాళ మనల్ని అందరినీ ముందుకు తీసుకొస్తుండు. కానీ మనకు అన్నగారు అడుగుబాటల్లో మనం నడిచి మరి అన్నగారితో మనం అడుగులో అడిగేసి ప్రతిదీ మనం సాధించుకోవాలి. ఏ రాజకీయ నాయకుడికి ఇవాళ వికలాంగుని పిలిచి మనం మీ ఎమ్మటి నేను వస్తున్నా, మీతో పాటు నేను ఉన్నా అని చెప్పి ఇంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్ నాయకులు కానీ ఏ ఒక్కరైనా సరే మీకు గుండె మీద చేసుకొని చెప్పండి, నా కృష్ణమాది లాగా మనల్ని ఆదరించిన ఎవరైనా ఉన్నారా, ఏ లీడర్ అని ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కృష్ణన్న గారు మనల్ని గుండెలో పెట్టుకొని తన సొంత కొడుకుల కంటే ఎక్కువ మనల్ని కాపాడుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఆ అన్నగారి కాళ్ళు ఎన్నిసార్లు కానీ మనం ఎత్తున వస్తున్నాను తక్కువనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అలా దయచేసి మీరు అర్థం చేసుకోండి. సింహగర్జన హైదరాబాద్ ఎల్బీ స్టేడియమే కాదు, మరి నలుమూలల హైదరాబాద్ చుట్టుపక్కల రహదారులు, మరి వరంగల్ రహదారి కానీ, హైదరాబాద్ రహదారి కానీ, శ్రీశైలం రహదారి కానీ, ఎటు నలుమూలల దిక్కుల రహదారులు కూడా మొత్తం దిగ్బంధం అయిపోవాలి. మన వికలాంగుల పవర్ ఏందో, మన వికలాంగుల దమ్మేందో చూపించాలని చెప్పి కృష్ణమాది దెబ్బ అంటే కాంగ్రెస్ అబ్బా అనేటట్టుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సమయం ఇచ్చినందుకు అన్నగారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. జై మందకృష్ణమాది నాయకత్వం, మందకృష్ణమాది నాయకత్వం, వికలాంగుల ఐక్యత.
తెలంగాణ